వివరంగా చెప్పండి. అవును. ఎందుకంటే లేకపోతే మనమే అరెస్ట్ చేశామనేది ఎక్కువగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు గనక. అది కాదు ఇతను చేసిన తప్పు ఇదని చెప్పండి తప్ప ఎవ్వరు గూడా సంబరాలు చేయటం ఇలా చేయొద్దన్నారు. నేను కూడా నా పర్సనల్‌గా ఘాటు దగ్గరికెళ్ళాను. హ్మ్. ఒకసారి నా భర్తతో షేర్ చేసుకున్నాను నేను కొంచెం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎన్నో ఏళ్లుగా నేను ఆయన కోసమే నిలబడ్డాను. హ్మ్. ఆయన బాధేంటో పంచుకున్న దానిగా ఇన్నాళ్టికి కనీసం ఆయన ఆత్మకు శాంతి కలిగుంటుందేమో అని నేను వెళ్ళానన్నమాట. హుహు. అంతే తప్ప అక్కడ గూడా నేనేమి మాట్లాడలేదు. బ్యాలెన్స్‌గానే మాట్లాడాను. హుహుహు. ఇంకా భువనేశ్వరికి నేను సానుభూతి గూడా జెప్పాను నేను. హ్మ్. హ్మ్. అంటే ఎంత కాకపోయినా మీకు ఫ్యామిలీ మ్యాటరే కదా! అవుననుకున్నా, కాదనుకున్నా అల్లుడే అవుతాడాయన. హ్మ్. సో అయినా కూడా ఆయన అల్లుడు అల్లుడుగా ప్రవర్తించి ఉంటే, నేను నిజంగానే వాళ్ళ కుటుంబంలో ఈ పాటికి నేను కూడా అలా ఉండి వాళ్ళ వైపు ఉండుండేదాన్నేమో. హ్మ్. కానీ ఆయన అలా చేయలేదండి. ఆయనే కాదు ఈ కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని వెలేసినట్టే చూసారు. చివరికి తండ్రిని గూడా బయట పెట్టుకున్నారంటే, ఇంకా ఏం కుటుంబం అనుకోవాలండి. ఆ ఫీలింగే లేకుండా జేశారు గదా! ఒకవైపు నుంచి ఎంత అనుకున్న ప్రయోజనం ఏముంటుంది? చప్పట్లు కొట్టాలంటే 2 వైపులు 2 చేతులు కలవాలి గదా! ప్రేమలు రావాలన్నా అంతే రావాలి. అవును. పైగా ఒక తప్పు చేసి ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తి అందరికీ తెలుసండి అవును. ప్రపంచమంతా. ఒక నిజాయితీపరుడు, నీతిమంతుడు. ఒక్క రూపాయి మాత్రమే ఆయన సాలరీ తీసుకొని ప్రజలకు సేవ చేసిన మనిషి ఆ వయసులో కూడా. అవును. అవినీతికి ఆమడ దూరం ఉండే మనిషి. అలాంటి వ్యక్తి అల్లుడుగా వచ్చి ఇంత దారుణంగా కొన్ని లక్షల కోట్లు ఎగబాకాడంటే అతని కరప్షన్ మేము చెప్పటం కాదుగా. ప్రపంచం అంతా ఈ మన టెహల్కా డాట్ కామ్ నుంచి మరి అనేక సంస్థలు ఆ రోజుల్లో కమ్యూనిస్టులు గూడా పుస్తకం రిలీజ్ చేశారు గదా! అవును. అవినీతి జమానా, బాబు ఖజానా, అలాగే వరల్డ్ బ్యాంకు జీతగాడు ఇలా ఎన్నో పుస్తకాలు ఆయన మీదొచ్చాయి. అవును. 20 కేసుల దాకా ఆయన మీద అవినీతి మీద కేసులు పడ్డాయి. అయితే సరే మేనేజ్ చేసుకోవటంలో ఆయన దిట్ట గనక ఇన్నాళ్ళు గూడా సేవ్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్‌మెంట్ కాదండి. హ్మ్. తర్వాత అయింది. మొన్నయ్యారు తప్ప. అసలు మాకు తెలియని కూడా తెలీదు. నిజం చెప్పాలంటే మా హుహు. ప్రభుత్వానికి కూడా తెలీదు. హ్మ్. ఎప్పుడైతే ఎందుకంటే ఈ 2018లోనే ఇది జీఎస్టీ వాళ్ళు, అదేవిధంగా ఐటీ వాళ్ళు అప్పుడు ప్రభుత్వానికి లేఖ రాశారు. హ్మ్. పూనాలో దొరికిపోయాడతను. అవును. అందువల్ల ఇట్లా ఏవో అవకతవకలున్నాయి. మీ ప్రభుత్వం నుంచి వచ్చిన మనీ అదేంటో కనుక్కోండి. ఆయన ముఖ్యమంత్రిని గూడా వాళ్ళు బ్లేమ్ చేయలేదండి ఆ రోజు. హ్మ్. ఇది ఇట్లా జరిగింది. ఆ డబ్బు ఎటు పోయిందో తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది డబ్బు. కొంచెం మీరు ఎంక్వైరీ చేయండంటే, అతను వెంటనే అయి పక్కన పడేయటమే కాకుండా, ఎవరైతే వా సి వాళ్ళ మీద ఐటీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారో, వాళ్ళ మీద పై అధికారులకి ఆయన కంప్లెయింట్ చేయించారు. హ్మ్. అదే వ్యక్తి చేత. ఓకే. ఆ పై అధికారులు కంప్లెయింట్ చేసేసరికి అప్పుడు ఐటీ వాళ్ళకి కోపమొచ్చింది. హ్మ్. అరే! ఇంత ఓపెన్‌గా దొరికిపోయి మేము బయట పెడితే దాన్ని సరిచేయాల్సింది పోయి, హ్మ్. మా మీదే కంప్లెయింట్ చేశారని వాళ్ళు మొత్తము ఏ టు జెడ్ తీగలాగుతారే. హ్మ్. ఆ విధంగా కేసు పూర్వాపరాలన్నీ కూడా బయటికి లాగారండి. ఓహ్! అందుకని ఇన్ని వేల మంది సాక్షులు హుహు. ఇంతకాలం దాదాపుగా అంటే 2018 అంటే చూడండి ఇప్పటికి అవును. దాదాపు 6 సంవత్సరాలుగా వాళ్ళు ఆ కేసు పూర్వాపరాలండి ఏ టు జెడ్ మొత్తం బయటికి లాగితే 2 కేసుల్లో కూడానండి. అటు అమరావతి భూముల కేసు 118,00,00,000. హ్మ్. అదేవిధంగా ఇక ఇది స్కిల్ డెవలప్‌మెంట్ కేస్ అయితే 370,00,00,000 అతి దారుణంగా బయటపడిపోయినాయి. ఎన్ని సాక్ష్యాలంటే వాళ్ళు సేకరించింది. వాళ్ళు దలుచుకుంటే అంతే గదా! అవును. మీరు చెప్తున్నారు అన్నీ బాగున్నాయి. మీరెందుకంటే మీరొక్కళ్ళే కాదు. మీ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళసలు ఇది కేసే లేదంటున్నారుగా వాళ్ళు. ఇప్పుడు, అసలు కేసు లేదు, ఇప్పుడు పాడు లేదు. ఊరికే చేస్తున్నారు. మాటకి, చేతకి చాలా దూరం ఉంటుంది గదా! లీగల్ అంటే లీగలే కదా! హ్మ్. ఇప్పుడు ఈడీ కేంద్ర సంస్థ, అవును. ఐటీ కేంద్ర సంస్థ ఐటీ. అదేవిధంగా జీఎస్టీ అంటే ఇంకా పవర్‌ఫుల్ సంస్థ దేశంలోనే ఈరోజు. ఈ 3 సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టు, అలాగే వాళ్ళ మీకు 2019లోనో ఎప్పుడో గదా! అతను పిఏ శ్రీనివాస్ మీద అవును. ఈడీ దర్యాప్తు చేశారు అవును. గదండీ! అవును. దొరికిపోయాడు గదా! 2,000,00,00,000 పట్టుబడ్డాడు గదా! హ్మ్. అతని దగ్గరే మొత్తం దొరికింది. అవును. ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది. హ్మ్. ఈరోజు ఏమి లేకపోతే వాళ్ళందరిని ఎందుకు దేశాన్ని దాటించారో చెప్పాలిగా వాళ్ళు సమాధానం.
ఎక్కడున్నారు ఆ దొంగలంతా ఇప్పుడు? వస్తారు, మెల్లిగా వస్తారు, అవసరం వస్తారు. ఉన్నప్పుడు అదే వస్తారు. చెప్తున్నా. అందువల్ల మాటకి, చేతకి చాలా దూరం ఉంటుంది. ప్రాక్టికల్‌గా దొరికిపోయిన దొంగ ఈరోజు చంద్రబాబు నాయుడు, అతని కొడుకు కూడా. అందువల్ల చేసిన పాపాలకు అనుభవించాలి కదండీ! పాపాలంటే ఒకటొచ్చింది. మీరు ఏమనుకోకపోతే ఒక పిచ్చి ప్రశ్న ఒకటేస్తాను నేను. ఆహ్, చంద్రబాబు నాయుడు గారి వల్లే రామారావు గారు మనకు లేకుండా పోయారని మీలాంటోళ్ళు కొంతమంది ఎన్టీ రామారావు గారి అభిమానులు నమ్మారు. నమ్ముతారు ఇప్పటికి కూడా. అట్ ద సేమ్ టైమ్ మీ వల్ల ఆయన పోయారని కొంతమంది అంటూ ఉంటారు. ఇప్పటికీ అంటారు. నిన్నగాక మొన్న ఆవిడ రేణుకా చౌదరి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదో వీరభోగ వసంతరాయల కోసం మీరు ట్రై చేశారు. సో, దాంతో ఆయన ఆ బాధలో పోయారని. ఏదైనా గానీ అల్టిమేట్‌గా ఆంధ్రులకి, ప్రతి తెలుగువాడికి ఆయన దేవుళ్ళంటే ఆయన లేకుండా పోయాడు. ఎవరి వల్ల అనేది. ఒక్కటే రెడ్డి గారు, మీకు చెప్పేదేముంది. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఎవరితో ఉన్నారు? లక్ష్మీ పార్వతితోనే ఉన్నారు. అవును. చివరి క్షణం వరకు కూడా ఏ భార్య గౌరవాన్ని ఆయన కాపాడారు. అంటే ఆమె మంచిదైతేనే కదా ఆయన అలా తన భార్య గౌరవం కోసం నిలబడగలిగేది. ఇప్పుడు బయట వాళ్ళు తప్పు చేసింది బయట వాళ్ళు, పదవి లాగింది వాళ్ళు, అవమానం చేసింది వాళ్ళు, ఆయన బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింప చేసింది వాళ్ళు, అవును. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వాళ్ళు. ఇవన్నీ కూడా ఓపెన్‌గా ఉన్నాయే గదండీ! అవును. అవును. ఇవి ఆరోపణలైతే కాదుగా. కాదు. నిజాలే. నిజాలే గదా! వాస్తవం జరిగినయే కదా! అవును. చివరి క్షణాల్లో ఎన్టీఆర్ గారు ఎవరి మీద కోపం తెచ్చుకున్నారండి? చంద్రబాబు మీదే కదా! అవును. అవును. ఆడియోలు, వీడియోలన్నీ కూడా ఆయన రిలీజ్ చేశారు కదా! అవును. చంద్రబాబు చేసిన దుర్మార్గం ఇప్పుడైతే చాలా వైరల్ అయి తిరుగుతా ఉంది అవును. సోషల్ ఇప్పుడు మీడియా. ధర్మపీఠం నేను ఆయన ఉన్నాను. అప్పుడు మాట్లాడిన ధర్మపీఠం మాటలు, చేశాం కదా! మీరు వచ్చారు, ఆయన చేసిన అన్నారు. మాటలు, హ్మ్. ఎక్కడైనా ఎన్టీఆర్ గారు తన భార్య గురించి ఒక్క చెడ్డ లేదు మాట చెప్పలేదు. మాట్లాడారండి. ఈమె వల్లే నాకిలా నష్టం జరిగిందని ఒక్క మాట చెప్పారండి. మరి వీళ్ళు ఎంతమంది ఏం మాట్లాడితే నాకెందుకండి భరద్వాజ్ గారు? హ్మ్. అసలైన మనం ఎవరినైతే దేవుళ్ళలాగా చూస్తున్నామో, ఎవరినైతే అభిమానిస్తున్నామో, ఆ వ్యక్తి నా భార్య దేవత లాంటిదని చెప్పినప్పుడు, ఆ సర్టిఫికేట్ ముందు వీళ్ళు మాట్లాడే మాటలెంతండి? హ్మ్. అందుకే వీళ్ళెవరిని నేను లెక్క చేయదలుచుకోలేదండి. అందువల్ల వీళ్ళెన్ని పిచ్చి మాటలు మాట్లాడినా వీళ్ళంతా గూడా ద్రోహులు, దొంగలు. హ్మ్. దొంగలు మాట్లాడే మాటలకు విలువుంటుందా? వెన్నుపోటుదారులు మాట్లాడే మాటలకు విలువుంటుందా? చివరి క్షణం వరకు నేను ఆయన్ని నమ్మాను, ఆయన నన్ను నమ్మారు. మా ఇద్దరి జీవితం అలా ముడిపడిపోయింది. నేనొచ్చాక ఆయన కలిసొచ్చిందని ఎంతో నమ్మారు. అవును. అలాగే ఆయన ఆశయాల అడుగుజాడల్లో ఒక్క రూపాయి నేను ఎప్పుడైనా ఎవ్వరి దగ్గరైనా తీసుకున్నానా అండి? ఎవ్వరైనా ఒక్కళ్ళు చెప్పగలరా అసలు? దయాకరా అదెవరో ఏదో వడ్డాణం ఇస్తే మంత్రి స్థానం మీరు చెప్పారని దుర్మార్గుడు. చెప్తారు. నేను అందుకే కేసీఆర్‌కి కూడా లెటర్ రాశానండి. హ్మ్. కేసీఆర్‌కి రాశాను లెటరు. తర్వాత సంతోష్ కుమార్ అని వాళ్ళ ఎంపీ ఎంపీ ఉన్నాడు గదా! ఉన్నారు. అవును. ఇప్పటికి నా ఫోన్‌లో ఉంటదండి. హ్మ్. ఆయనతో మాట్లాడి, ఈ దుర్మార్గుడు ఇలా వచ్చి మాట్లాడుతున్నాడు. హ్మ్. హ్మ్. స్వయంగా అతనికి పంపానండి నేను. హ్మ్. నీకు నిజంగా ఇప్పుడు మనవలు, మనవరాళ్ళు ఉండుంటారు గదా! అవును. నీ మనవరాళ్ళ మీద, మనవల మీద నువ్వు ఒట్టేసి ప్రమాణం చేసి, హ్మ్. నిజంగా ఎప్పుడైనా నేను కలవటం గాని నన్ను పర్సనల్‌గా అయినా, లేతే నేను ఈ విధంగా నిన్నే కాదు, పార్టీలో ఎవరినైనా సరే ఒక్క రూపాయి నేను అడిగినట్టు ఎవరైనా నిరూపించండి. ప్రమాణం చేసి చెప్పండి మీకు నమ్మకం ఉంటే. దేవుళ్ళని గూడా నమ్మని వాళ్ళు చాలా మందున్నారు. అవును. దేవుళ్ళ మీద దొంగ ఓట్లేస్తా ఉన్నారు. హ్మ్. కానీ సెంటిమెంట్ ఏంటంటే కొంచెం మన ఫ్యామిలీ, అవును. మన పిల్లలు వాళ్ళంటే, మనవలంటే ఇంకా ప్రేముంటుంది. అవును. అందువల్ల వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు దయాకర్, ఇప్పుడు గూడా మీ ముందు గూడా అడుగుతున్నానండి. అవును. దయాకర్, నువ్వు నిజంగా నీకు మానవత్వం అనేది ఉంటే, మనిషివైతే ఎందుకు మినిస్టర్‌లవుతారో తెలీదండి ఇలాంటి వాళ్ళు. అబద్ధాలు చెప్పటానికా హ్మ్. మినిస్టర్‌లు? హ్మ్. ఎప్పుడో పోయింది ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు కావాలని ఏబిఎన్‌లో నీ చేత చెప్పించి అడిగించారనేది లోకానికి తెలుసు. అవును. అయినా నీ వ్యక్తిత్వం ఏమైపోయింది? అవును. నీ మానవత్వం ఏమైపోయింది? మీ అన్నగారి భార్య మీద అంత దారుణమైన నిందేయటానికి నీ మనసెట్లా ఒప్పింది? హ్మ్. అందుకే నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు అందరి ముందని చెప్పి నేను అతనికి గూడా అలా పంపించానండి. ఇప్పుడు నా ఫోన్‌లో ఉంది, మీకు చూపిస్తాను నేను. ఆ లెటర్ మీకు గూడా పంపిస్తాను భరద్వాజ్ గారు. అప్పుడే నేను కేసీఆర్ గారికి పంపానండి. మీ మినిస్టర్ ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఓకే. కూర్చొని ఇప్పుడు అని. వాళ్ళందరికీ ఇదేమో ప్రాబ్లమ్. మీరు పార్టీలో చేరారు. అన్నగారు ఉన్నప్పుడు కాంగ్రెస్‌కి అగెనిస్ట్ గానే కదా ఆయన పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌ని అవునండి. పంపించాలని పెట్టారు.
ఏదైనా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేరుకి వేరే కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకో రూపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా. కాదండి, మీరు దాంట్లోకి ఎగనిస్ట్ వెళ్ళారు అనే కాంగ్రెస్, దాంట్లో ఎగనిస్ట్ కాంగ్రెస్ అండి అది కూడా. ఎగెనిస్ట్ కాంగ్రెస్ అని ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ పక్కా కాంగ్రెస్, అవును అందులోనే పుట్టారు, అవును అందులోనే పెరిగారు, పాపం అందులోనే చనిపోయారు అవును ఆయన. అవును అవును కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఈ అబ్బాయిని వేరు చేసిందండి. ఇతన్ని అవును వేరు చేయటంతో అవమానపడ్డాడు. తన తండ్రి మాట నిలబెట్టడం కోసం బయటకు వచ్చారు. ఏ కాంగ్రెస్ పార్టీ అతను జైలుకి పంపిందండి? అదే కాంగ్రెస్ అవును పార్టీయే కదా. అవును అవును అతని జీవితం అంతా అతను కలవగలడా కాంగ్రెస్ పార్టీతో? కలవడు. అందువల్ల అతను వేరైపోయి తన సొంతమైన పార్టీ పెట్టుకున్నాడు. కలవకపోయినా సొంత వాళ్ళ పార్టీ అయినా నాన్న కానీ పేరుతో పెట్టుకున్నాడు తప్ప అది. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ, ఆ రోజుల్లో ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న నాయకులు మొత్తం అంటే ఆల్మోస్ట్ ఓటర్స్తో సహా ఇటు డైవర్ట్ అయ్యారు. అవ్వచ్చండి. ఇప్పుడు అట్లా కూడా తెలుగుదేశంలో కాంగ్రెస్ వాళ్ళు లేరా? ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు అసలు ఎందుకు ఒరిజినల్ అతనే చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ కాంగ్రెస్. పర్సన్ కదండి. అందువల్ల ఆ విధంగా వచ్చే వాళ్ళ సంగతి మనం మాట్లాడలేము. కానీ నాయకుడు ఏ విధంగా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు, అతను యాంటీ కాంగ్రెస్గా ఉన్నాడు. అతను ఈరోజు బీజేపీ చాలా ఇదిగా ఉన్నాడు, అనుకూలంగా. అంటే అట్లానే ఏదో పార్టీ పరంగా కాదండి, ఈ రాష్ట్రాల సంబంధాల వ్యవహారంలో మోడీ గారితో అతను బాగా సన్నిహితంగా ఉన్నారు. No. ఇద్దరు బాగున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధించుకుంటున్నారు. అందువల్ల అతను ఎట్లా ఉండాలో అలాగే ఉన్నాడు, అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా ఏ యాంటీ కాంగ్రెస్ అని పెట్టిన తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళి మళ్ళీ రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టాడండి అతను. ఎంత దారుణం అండి. అది No. మనం మాట్లాడాల్సింది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని మీరు నమ్మితే ఇప్పుడున్న పార్టీ కూడా, బట్ ఐ కాంట్ బిలీవ్, నేనైతే నమ్మను. అది ఎన్టీఆర్ గారు ఆ రోజేమన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఎన్టీఆర్ ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచిందో ఈ పార్టీలో వీళ్ళంతా కూడా, ఈరోజు నాతో పాటే నా పార్టీ కూడా పోయిందని ఆయన ఆ రోజే చెప్పారండి. అందువల్ల ఆ పార్టీ ఆయనతో పోయిందండి. ఆ సిద్ధాంతాలు కలిగిన పార్టీ, No. పేద వర్గాల కోసం పుట్టిన పార్టీ, బీసీ వర్గాలకు పెద్దపీట వేసిన పార్టీ, పేదవాడికి అన్నం పెట్టిన పార్టీ, రైతుకు అండగా నిలబడ్డ పార్టీ, అలాంటి పార్టీ ఎన్టీఆర్తో పోయిందండి. ఈరోజు ఉన్నదంతా ఎవరండి అక్కడ? దొంగలు, No. అంత దగాకోర్లు, మోసగాళ్ళు, డిఫాల్టర్స్, బ్యాంకులు మోసం చేసిన వాళ్ళు, కార్పొరేట్ వ్యక్తులు, శక్తులు, తర్వాత అతని బినామీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.